మతి మరుపు రోగం కాదు, అదృష్టం అంటున్నాడు సుధీర్. అది ఎందుకో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. ఇంటికి వచ్చి మొగాడు ఎంతసేపు అయింది, ఎంట్రీ సాంగ్ అయిపోయింది, జడ్జెస్ వెయిట్ చేస్తారు నెక్స్ట్ ఎంట్రీ ఎవరిదా అని. ఇప్పుడు దాకా టీ కాఫీ ఏది లేదు. ఇందుకే ఏడల చిరాకు పెళ్లి చేసుకుంటే. నువ్వు అనుకున్న అవదులే పెళ్లి, నాకు చేసుకోవడం లేదు. ఏ టీ ఏంటి ఇది అండి, చెప్పుతో కొడతా పిచ్చి పిచ్చి చేస్తా. కనీసం టీ సరిగ్గా పెట్టడం రాదు, ఏం ఆడతాడు నువ్వు? ఈ ఆడవాళ్ళతో ఇదో టార్చర్. ఏమన్నంటే ఏడుపుతే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అన్ని మూసుకొని మీ దగ్గరికి రావాలి మేము. సరే సారీ, ఏమనుకోవద్దు. నువ్వు నీ క్యారీ బ్యాగ్ లేదు. ఏమండి, ఎవరు నువ్వు? నేను మీ భార్యనండి. భార్య మరి ఇది మన ఇంటి పని మనిషి. వసే, మా ఆయనకి మతి మరుపు ఉందని తెలుసు కదా, నువ్వేం చేస్తున్నావు? అంటే అయ్యగారు ఏదైనా చేస్తారేమని వెయిట్ చేస్తున్నా. పళ్ళు రాలిపోతాయి బ్లడీ ఇడియట్. ఎందుకు అలా అరుస్తావు? ఏదో ప్రతిదీ మర్చిపోతున్నట్టు, అందరిలో మర్చిపడిపోయినట్టు ఏదో చిన్న చిన్న విషయాలు మర్చిపోతావు. చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారు. ఇగో ఇప్పుడు నీ మూడు మార్చనా? నీకు ప్రభాస్ అంటే ఇష్టం కాదు, నీకు సర్ప్రైజ్. ఇవాళ బాహుబలి సినిమా రిలీజ్ పోతాం, మన సినిమాకి. బాహుబలి సినిమా రిలీజ్ అయిపోయి 50 days అయింది. అయితే ఓ పని చేద్దాం, బాహుబలి 2కి వెళ్దాం. ఎంత పీక్ వెళ్ళిపోయిందండి మతి మరుపు నీకు. ఏంటి? పార్ట్ 2 ఇంకా రాలేదు. అంటే మరి ఎవరికి ఇంకా తెలియదు మరి కట్ట బాహుబలి ఎందుకు చంపాడు. నాకు తెలుసు. నీకు తెలుసా ఎందుకు చంపాడు? రాజమౌళి చంపేమన్నాడట, చంపేశాడు. అదేంటి? డైరెక్టర్ ఎలా చెప్తే అలా వినాలి కదండి. మాట వస్తే మధ్య వరకు ఇది వరకు అది ఇది అని చెప్పని నన్ను తిడుతున్నావు. ఏమంటే పొద్దున కూరగాయలు తమ్మని చెప్పు, అంతే కదా? అవును, మీ కూరగాయలు తమ్మని చెప్పానా? అవును. ఏవి కూరగాయలు? ఇదిగో. కూరగాయలు తెమ్మంటే బట్టలు తెచ్చారేమిటండి? అది అంటే నేను కూరగాయలు తెద్దామని వెళ్తుంటే దారిలో మన బట్టల షాప్ కనబడింది, ఇస్త్రీ షాప్. బట్టల షాపులు తెచ్చుకొచ్చేసారా? నువ్వేమి ఇగో చిరాకు పడద్దులే గానీ నువ్వు ఇంకో సర్ప్రైజ్ ఇవ్వనా? ఏంటది? నువ్వు కరెంటు బిల్ కట్టమని చెప్పని నాకు 2 రోజుల కింద చెప్పావు. కట్టేశారా? 2 days అయింది కట్టి. ఏదా బిల్లు తీసుకురండి. ఇదిగో కరెంటు బిల్లు కట్టమంటే కరెంటు బిల్లు దారానికి కట్టడం కాదు. నువ్వు అయినా సరే మాటతో మధుమరుపు చెప్పాలని తిట్టద్దు. ఎవరిగా మధుమరుపు? నీకు మధుమరుపు, నీకు పిచ్చి, నీకు మెంటలు. నాకు మెంట్ల. అవును, మన బర్త్డే ప్యాంట్ షర్ట్ కుట్టించావు, ప్యాంట్ కుట్టించా దాన్ని పిచ్చి కుట్టిలో చూడు. కుట్టిన వాడు బాగానే కుట్టాడు, మీరే రివర్స్ వేసుకున్నారు. ఇప్పేసి కొత్త తీసుకుని ఎందుకు ఇలాగే బాగుంది? బాగుందా? మరి టాయిలెట్ కలిసి ఎలా వెళ్తారు? వెనక్కి తిరిగి పోసుకుంటా. వెనక్కి తిరిగితే ముందుకు రాదు. అరే సుధీర్, ఎలా ఉన్నారా? బాగున్నా. ఎవరు నువ్వు? నేనెవరేంట్రా? నీ ఫ్రెండ్ రాంప్రసాద్. రాంప్రసాద్ గుర్తురాట్లే. అరే చిన్నప్పుడు నువ్వు నేను రేష్మి క్లాస్మేట్స్ గుర్తొచ్చా? రేష్మి దగ్గరకు వచ్చి అన్ని పిలిచింది నేను. గుర్తురాలే. అప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, తినడానికి తిండి లేదు, పడుకోవడానికి నిద్ర లేదు, బయటకు వెళ్ళాలంటే బండి లేకపోతే నాకు కాలేజ్ ఫీజు కట్టడానికి నాకు ఒక 50,000 ఇచ్చా, గుర్తుందా? 50,000 ఇచ్చేట్లు మళ్ళీ తీసుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాలే. మన కాలేజ్ ప్రిన్సిపల్ నాగబాబు గారు, రోజా గారు తెలుగు టీచర్, నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ కి గుర్తొస్తుంది. అమ్మ నా బుద్ధి తిట్టేవారు. అది నిజం. నువ్వు గుర్తు తెచ్చుకోరా, నువ్వు గుర్తు తెచ్చుకుంటాను స్కిట్ ముందుకెళ్తే లేకపోతే ఇక్కడ అయిపోతురా. అవునా రాంప్రసాద్? చాలా బాగున్నా. నేను చూసి ఎలా ఉన్నావు? ఏంటి చాలా బాగున్నా. చిన్నటి ఫ్రెండ్ వచ్చా, టీ తీసురా. చాలా సంతోషంగా ఉందిరా. నిన్ను కూడా చూసి చాలా అక్కడ గుర్తుపట్టలేకపోయా, ఏదో గుర్తొచ్చింది. అలాగే నువ్వు గుర్తుపట్టలే. థ్యాంక్స్ చెల్లమ్మా. సారీ అమ్మా, మీ పెళ్లికి రాలేకపోయినా అనుకోవద్దు. సీతారాముల్లా ఉన్నారు ఇద్దరు. మా ఫ్రెండే రాంప్రసాద్ చిన్నప్పుడు. ఇగోరా, మీ పేరు చాలా బాగుందిరా. సీతారాములు అంటే అన్నీ నమ్మేస్తారా అసలు? యాక్చువల్ గా ఏమండి ఏమండి ఎవరివిడా? మా మావిడ్రా. మీ ఆవిడ? సారీ చెల్లెమ్మా, మీ ఇద్దరు భార్య భర్తల ఏమనుకోద్దమ్మా. సూర్పనగర్ రాములుగా చక్కగా ఉన్నారు తెలుసా? మరి అదేంటి
మరి తల పట్టుకుని భార్య అన్నాడు. మతిమరుపు అండి, క్షణానికి మతిమరుపు పెరిగిపోతుందండి. ఆడు చిన్నప్పుడు స్కూల్లో మంచి టాపర్, బ్రిలియంట్, చిన్న. అవును, అందరినీ టాప్ లేపి అప్పట్లో. అవును, నాకు టాపు లేపారు అప్పుడు. మీరు ఇలా మాట్లాడుతూ ఉండండి, నేను లోపల చిన్న పని ఉంది. ఏరా రామ్ ప్రసాద్, ఏంట్రా ఎలా ఉన్నారా? చాలా ఏళ్ళైందిరా కలిసి. ఎలా ఉన్నాడు మన సీను గాడు, రోహన్ గాడు, యువరాజు గాడు, అనిల్ గాడు, వాళ్ళందరూ బాగానే ఉన్నారా? బాగా ఉన్నారు. అరే లక్ష్మి ఎలా ఉందిరా? టచ్లో ఉందా? లక్ష్మి? మొన్నే ఏ ఫోన్ లక్ష్మిరా? చేసింది. అరే మనం రా ఇంటర్ చదువుతున్నప్పుడు ఎంపీసీ లాస్ట్ బెంచ్, నువ్వు నేను లక్ష్మి మధ్యలో. అది నువ్వు, నేను కాదు. అదే అదే నేను చెప్పేది, అందరూ కలిసి జింతాత ఆట అది చెప్తున్నా. తర్వాత నీకు గుర్తుందా, మనం ఎంపీసీ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 2003 మన సెంటర్ కేబిన్ కాలేజ్ విజయవాడ, హాల్ టికెట్ 1160. అవును. ఓకే, ఒరే. మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫ్రైడే రోజు 10:45 కి స్లిప్ పెట్టి దొరికిపోయావు నువ్వు. అన్ని విషయాలు బాగా గుర్తున్నాయి కదా, మరి గుర్తున్నట్లు మరి ఎందుకలా మాట్లాడుతున్నా? గుర్తులే మతిమరపు అంటున్నారు మీ ఆవిడ. మాతి మారి బొక్క కాకపోతే చంపేస్తుందిరా బాబు. పెళ్లి అయితే బాగుపడుతుంది, లైఫ్ బాగుపడుతుంది. మా నాన్న పెళ్లి చేశాడు. పెళ్లి అందరితో లైఫ్ బై సోప్ లో వాడేసుకుంటుందిరా. ఫస్ట్ నైట్ అయ్యింది, పొద్దున్న లెగ్గానే 3 కాఫీ అడుగుతాడు, ఇదే 2 కాఫీ అడిగింది. సరే పోన్లే కొత్త పెళ్ళం కదా అని కాఫీ తీసుకొని వచ్చా. ఇంకా తర్వాత నుంచి ఇంటి పనులు, వంట పనులు అన్ని నేను చేస్తున్నారా, ఒక్క పని చేయట్లేదురా. 6 గంటల తర్వాత డ్రామా స్టార్ట్ చేశా, మతి మరుపు అని. అయితే పరిష్టం ఇంట్లో ఏ చెప్పిన సరి చేయకల్లా హ్యాపీగా ఇగో 10 మందితో రొమాన్స్ కూడా చేస్తాను. అవునా? పిచ్చి పిచ్చి ఉంటుంది. ఏమన్నా అడిగితే నేను బాగు నువ్వే అనుకుంటా అంటాను. ఏముంది చూస్తావా? నిజారా? ఏమనట్లేదు, నీ కూడా చేసిన ఏమందా? ఏమండి ఏమిటండి ఏమిటండి ఆ పనులు? ఏమిటండి మీ మతిమరుపు మరి పీక్స్ వెళ్ళిపోతుంది? ఇదండి అన్నయ్య గారు. సరే సరే, ఏం చేయండి, నువ్వు లోపలికి సారీ మర్చిపోయాను. మాట్లాడుతూ ఉండండి. భలే డ్రామా ప్లాన్ చేస్తున్నారా? అవునరా, ఇంకేంటి ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? మీ మామ తాత ఎలా ఉన్నారా? మర్చిపోయా. మా అమ్మ తాత చచ్చిపోయారా? మా తాతగారు నిద్రలో పోయారా? అంటే అదృష్టవంతురా, మంచి చావు. నిద్రలో మంచిగా కాదు, కార్ డ్రైవ్ చేసి నిద్రపోయాడు యాక్సిడెంట్ అయ్యి. మరి మా అమ్మ కూడా నిద్రలో పోయిందిరా. మా అమ్మ కూడా డ్రైవింగ్ చేసింది. కాదు, మా అమ్మ నిద్రలో నడిచి అలవాటు రోడ్డు మీకు వచ్చింది, మా తాత గుద్దీశాడు. అవును, ఎందుకు మీ మామ తాత ఉన్నారా? మా అమ్మ తాత పోయారు. ఎక్కడికి? పైకి పోయారు. ఎలాగా? అంటే ఫ్లైట్ ల్యాండ్ అయింది, పోయారు వాళ్ళు. ఫ్లైట్ ల్యాండ్ అయితే పోయారు, ఎలాగా? ల్యాండ్ మీద ల్యాండ్ అయితే పర్లా, క్రాష్ ల్యాండింగ్ కొండల మీద చేశాడు ల్యాండింగ్ ఆడు ఎవడు. మర్చిపోయా, నీకు పెళ్ళేది కదా, కట్నం అది ఏమైనా ఇచ్చారా? 10 లక్షలు. 10 లక్షలు ఇస్తాను ఇంకేమలే. నీకు పెళ్ళేది కదా, కార్ ఏమా పెట్టారా? పెట్టారా? కార్ పెట్టారా? BMW తాకట్లో పెట్టారు, ఇడిపించుకోమంటున్నారు. అవునరా, నీకు ఏమన్నా బ్యాంక్ లో ఉందా? బ్యాంక్ లో ఉందా? నాకు కూడా. ఏంటిది? అకౌంట్. నేను కూడా ఉదయం కార్ తీసుకున్నాను రా. ఎవరిది? సీని గారిది, మళ్ళీ సాయంత్రం ఇచ్చేయాలి. అబ్బో మంచిరా, సూపర్. మీ పని నుంచి పిల్లరా సరే. నీ లైఫ్ చాలా బాగుందిరా. అరే నాకు పెళ్ళైంది, కాకపోతే ఇంట్లో పని మనిషి లేదు ఇలాంటిది. ఒకసారి మా ఇంటికి ఇది ఒకసారి పంపించచ్చు కదా. ఏమండి టైం అయిపోయింది, రండి. అవతల జబర్దస్త్ వచ్చే టైం అయిపోయింది. ఆడది ఆధారం. అని తీసుకెళ్తావంటే నేను నీ మొగుడిని. ఎవరండి తను? ఎవరిని? నేను నీ మొగుడిని. ఎవడా నువ్వు? మతి మరుపు స్క్రీన్ ప్లే నా దగ్గర ఆడతావురా నువ్వు? ఏమే అమ్మా, కొంగు కప్పుకుంటే వదిలేస్తా అనుకున్నా? వదిలేస్తాను. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజా ఏమంటుందో వినండి.